మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు వంట చేసాక మంచి గ్రనైట్ మంచి రాయేసి అది కూడా ఏర్పాటు చేశారు. నేను కూడా ఆశ్చర్యపోయా అక్కడ చూసే టైళ్ళు కూడా చూస్తే. గతంలో చూసాం ఇంద్రమ గృహాలను కట్టారు. మన జిల్లాలో మన తిరుపతిలోనే గోప్రవేశం వెళ్తే కూలిపోయింది. అవునా కదా అన్నాడు, పేపర్ చూసాం. ఇంద్రమ పాపం ఇంద్రమ పేరు తీస్తారు, పరువు తీస్తారు, వాళ్ళు గృహాలు కూలిపోయినాయి. అలాంటిది ఈరోజు మన చంద్రన్న డబ్బులు లేకపోయినా అహర్నిశలు కష్టపడి ప్రతి పేదోడికి సొంత ఇల్లు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఈ ఒక్క రోజులో 4 లక్షల ఇల్లు గోప్రవేశం చేస్తున్నాం. పట్టణ ప్రాంతంలో 1 లక్ష ఇల్లు, గ్రామీణ ప్రాంతంలో 3 లక్షల ఇల్లు. అంతేకాదు ఇప్పటికీ 30 లక్షల ఇల్లు మనం కడతాం జరుగుతుంది. 20 లక్షల ఇల్లేమో గ్రామీణ ప్రాంతంలో, దాదాపు 11 లక్షల ఇల్లేమో పట్టణ ప్రాంతంకి. ఈ ఒక్క కార్యక్రమానికి 80,000 కోట్ల రూపాయలు మన చంద్రన్న ఈరోజు ఖర్చు పెడతాం జరుగుతుంది. నేను ఒకసారి చంద్రన్నతో సింగపూర్కి వెళ్ళాను. అధికారికమైన కార్యక్రమంకి ముఖ్యమంత్రి గారితో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చూశారు పేదోళ్ళు కట్టే ఇల్లు. అక్కడ నేను ఒక పక్కన, మంత్రి నారాయణ గారు ఒక పక్కన ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, లోకేష్ గారు, నారాయణ గారు అక్కడ చూడండి సింగపూర్లో ఎట్లా కడుతున్నారు ఇల్లు, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకి కట్టాలని ఆ రోజే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. మన మంత్రి నారాయణ గారు చెప్పారు, అయ్యా అలా కట్టాలంటే పెద్ద పెద్ద టైల్ వేయాలా, బాత్రూంలో 8 అడుగుల వరకు టైల్ వేయాలా, చెక్క తలుపులు ఇవ్వాలి, కిటికీలు మంచి యూపీవీసీ కిటికీలు ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు నారాయణ గారు, పేద ప్రజలకు ఇల్లు కళ నిజం చేయాలి, మంచి నాణ్యత ఉన్న ఇల్లు కట్టాలని ఆనాడే మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.